ఉస్తాద్ కానీ, విష్ణు విన్యాసం కానీ, ఆ క్రౌడ్‌లో నుంచి చంపా ఐ లవ్ యూ అంటుంటే ఆ ఫీల్ ఎంత బావుందో. చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పటివరకు హోస్ట్‌గా ఉన్నప్పుడు ఆ స్ట్రేచర్ వేరు అండ్ యాక్టర్‌గా ప్రెజెంట్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ గోపి గారికి. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ మా డిఓపి గారికి నాకు నేనే స్క్రీన్లో చూసుకున్నప్పుడు ఎంత ముద్దుగా అనిపించిందో, చాలా అందంగా చూపెట్టారు. సో ఇవాళంతా హ్యాపీనెస్ మూమెంట్ అనమాట. సో ఇన్ని రోజులు ఎమోషనల్గా అన్నీ చాలా మాట్లాడడం. టుడే ఈజ్ ఓన్లీ థ్యాంక్ యూ మీట్ కాబట్టి సో హ్యాపీగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ వెన్నెల కిషోర్ గారు స్పెషల్గా. సో ఆయనతో కాంబినేషన్ అంటే ఇంకా ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఎక్కడా కూడా యాటిట్యూడ్ చూయించకుండా, నేను హై అని చూయించకుండా చాలా హెల్ప్ చేశారు నాకు. మనం ఇలా చేద్దాం, ఇలా బాగుంటుంది, సో నువ్వు ఈ పంచి చెప్పు, నువ్వు ఈ ఎక్స్ప్రెషన్ పెట్టు అని. థ్యాంక్ యూ సో మచ్. మన కాంబినేషన్ వచ్చినప్పుడల్లా హిలేరియస్గా నవ్వుతూ ఉన్నారు అండ్ అందరూ కూడా వీడియోస్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు అండ్ నరేష్ గారికి అండ్ అలానే అజయ్ ఘోష్ గారికి అండ్ సుదర్శన్ గారికి. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు స్పెషల్గా లాస్ట్లో ఎమోషనల్ సీన్ అప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. సో ఆయన షార్ట్ ఫిలింలో ఒక సాడ్ మ్యూజిక్ ఉంటుంది. సో అది ప్లే చేసి, లేదు మీరు కూర్చోండి ఫస్ట్ దీన్ని విని దాని తర్వాత మీరు ఒకవేళ ఎమోషనల్ ఫెయిల్ అయితే ఇది హ్యాపీగా మీకు బయటకు వచ్చేస్తుంది, హ్యాపీ టీయర్స్ వస్తాయి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ సీన్కి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి అబ్బాయి సుహాస్. ఆయనకి ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శివాని గర్ల్ నెక్స్ట్ డోర్, మన ఇంట్లో అమ్మాయి లాగానే చాలా ఫ్రెండ్లీ నేచర్. మేమంతా కూడా తెలుగు వాళ్ళం అయ్యేసరికి ఫుల్ మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉన్నింది మాకు సెట్లో. సో ఇంత బ్యూటిఫుల్ సినిమా నేను తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ చేసినా చంపా ఇస్ ఫర్ ఎవర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, ఇద్దరు గజ దొంగలు. ఎక్కడ మంచి కంటెంట్ ఉంటే అలా దొంగతనం చేసి ఆడియన్స్కి అందిస్తూ ఉంటారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళినందుకు. నేనేం మంచిగానే చెప్పాను కదా. యా అంటే ఇది తెలియదు, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ వరకే తెలుసు, దొంగలు తెలీదు. అంటే మంచి కంటెంట్ దొంగతనం చేసి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. పంట చేతికి రాగానే ఆ ఫ్రూట్స్ అలా లాక్కెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అలాంటి కాంప్లిమెంట్ లా లేదు, ఇది కంప్లైంట్ లా ఉంది. ఓకే శ్రవంతి, ఓకే ఇది కాంప్లిమెంటే. సో అలా ప్రిపేర్ చేసిన తర్వాత తీసుకెళ్ళి ఆడియన్స్కి అలా అందిస్తూ ఉంటారనమాట వీళ్ళు. సో అది నేను చెప్పాలనుకున్నది.